In life, some people dream of success while others work for success. జీవితంలో చాలామంది సక్సెస్ గురించి కలలు కంటూ ఉంటారు. తప్పు లేదు, కలలు కనాలి. కానీ అక్కడే ఆగిపోతారు. వాళ్ళు కలలు కంటూనే ఉంటారు. కానీ కొంతమంది సక్సెస్ని ఎలా సాధించాలో తెలుసుకొని పని చేస్తారనమాట. పని చేసేవానికి ఏదో ఒక టైంలో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఒక సిటీలో ఒక చెఫ్, ఒక రెస్టారెంట్లో చెఫ్గా పనిచేసే ఆయన ఒక టైలర్ షాప్కి వెళ్ళారు. టైలర్ షాప్కి వెళ్ళి ఒక మంచి సూట్ కుట్టాలప్పా నాకు అంటే టైలర్ గారు అన్నారు, మెజర్మెంట్లు అవి తీసుకుంటా ఉన్నారు. ఏం సార్ మీరు ఏం చేస్తారు అది అని టైలర్ అడిగారు. నేను పలానా రెస్టారెంట్లో చెఫ్ని, ఇప్పుడిప్పుడే నాకు మంచి పేరు వస్తూ ఉంది. కాకపోతే నా కళ ఏంటంటే ప్రపంచమంతా తిరిగి మంచి మంచి హోటల్స్లో ఉన్నత స్థానంలో చెఫ్గా నేను పనిచేయాలి. నా రుచుల్ని అందరికీ పరిచయం చేస్తాను నేను, అది నా డ్రీమ్ అంటాను. ఓ మంచిది సార్, వెరీ గుడ్ అని చెఫ్ గారు అడుగుతారు టైలర్ని, మరి నీకేం డ్రీమ్స్, నీ డ్రీమ్స్ ఏంది, నీ కళలు ఏంది అంటే నాకు కళలేం లేవు సార్ అన్నాడు. అదేంది, ఇంకా నువ్వు డెవలప్ అవ్వా, అభివృద్ధి చెందవా, ఇక్కడే 4 గోడల మధ్యలోనే ఉండిపోతావా? ఆయన నవ్వి ఊరుకున్నారనమాట. ఈ యొక్క ఎవరు చెఫ్ ఉంటారు కదా, చెఫ్ ఇక ఇట్లాంటి వాళ్ళని ఎవరు బాగు చేస్తారులే అని అనుకుంటా వెళ్ళిపోయినాడు. ఒక 6 నెలల తర్వాత ఈ చెఫ్ ఒక యాడ్ చూశాడనమాట పేపర్లో, న్యూస్. పలానా టైలరు ఒక పెద్ద మ్యాన్షన్, ఆ ఊళ్ళోనే ప్రసిద్ధి చెందిన ఒక పెద్ద మ్యాన్షన్, ఒక 4 కోట్ల మ్యాన్షన్ కొనేసాడు. ఆ చెఫ్ ఆశ్చర్యపోయాడు. ఈ డ్రీమ్ లేదన్నాడు, సింపుల్గా ఉన్నాడు మనిషి, ఇంత పెద్ద మ్యాన్షన్ ఎట్లా కొనేసినాడు అబ్బా అని కారు వేసుకొని ఉరికినాడు ఆయన దగ్గరికి. ఏంది బాబు నువ్వు కలలు లేవన్నావు, ఏం చక్కగా మాట్లాడలేదు, ఏదో కోల్పోయిన లెక్కనే ఉంటుంది, కానీ మీరు 4 కోట్లు పెట్టి పెద్ద విల్లా కొనేసినావు, ఏం సంగతి అంటే ఆయన అప్పుడు చెప్తాడనమాట, సార్ నేను ఏం చెప్పినా, నేను కలలు కనను అన్న సక్సెస్ కోసం, కానీ సక్సెస్ కోసం నేను పని చేస్తాను, హార్డ్ వర్క్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే అతి తొందరలో ఒక టైలర్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నాను. అక్కడ టైలరింగ్ మెటీరియల్ అంతా కూడా తయారవుతాయి. అది బహుశా ఈ దేశంలోనే టాప్ మోస్ట్ కంపెనీ అవ్వచ్చినది. సో దానికి పనులు అవుతున్నాయి, వచ్చే ఏడాది మీరు ఖచ్చితంగా ఓపెనింగ్కి రావాలి అని. ఇంకా చెఫ్ అలా ఉండిపోయి వెళ్ళిపోయినారు. ఈ చిన్న స్టోరీని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, చాలామంది కళలు కంటున్నారండి. అబ్దుల్ కలాం గారు కూడా చెప్పినారు కళలు కనమని, కానీ తర్వాత చెప్పిన మాట పట్టించుకోరు చాలామంది. కళలు సాకారం చేసుకోవడానికి మన కృషి మనం చేయాలి. యూ షుడ్ రియలైజ్ యువర్ డ్రీమ్స్. దానికి ఏం చేయాలా, పని చెయ్యాలా. యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు యాక్షన్. అది లేకుండా ఇంకా కళలు కంటానే ఉంటే మన కళల్లోనే తెల్లారిపోతుంది అనమాట. కాబట్టి స్టూడెంట్స్కి, అలాగే ఎంప్లాయీస్కి, బిజినెస్ పీపుల్, ఆంటర్ప్రెన్యూర్స్ ఎదగాలి అంటే ఎస్, యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు యాక్షన్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. మీరు జీవితంలో అందరూ కూడా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గ్రేట్ సక్సెస్ అహెడ్. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ వేణుగోపాల్, లక్ష్మీపురం.